నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. సాధనా కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ సాధనా కార్యక్రమంలో మనము ఇప్పుడు భైరవి రాగంలోని కామాక్షి అనే స్వరజతిని పాడుకుంటున్నాం. శ్యామశాస్త్రి గారి రచన, మిశ్రచాపు తాళంలో. పల్లవి 6 చరణాలు కూడా పాడుకున్నాం. ఇంతకుముందు వీడియోస్లో ఉంది. ఎప్పటి వీడియోలో అప్పుడు నేను ఆ చరణం ఒకటి 2 చరణాలు పాడుతున్నాను కాబట్టి ముందు వీడియోస్ కూడా ఫాలో అవుతే మొత్తం స్వరజతిని ఫాలో అవ్వచ్చు. ఇంకా చివరి చరణాలైన 7, 8 చరణాలు మాత్రమే ఉన్నాయి. ఈ స్వరజతిలో మన స్వరాలు సప్తస్వరాలతో ఆరోహణ క్రమంలో సప్తస్వరాలతో ఒక్కొక్క స్వరంతో ఒక్కొక్క చరణం స్టార్ట్ అవుతూ వస్తుంది. చివరికి 7, 8 చరణాలు ఒకటి నీతో నిషాదంతో, ఇంకోటి పై సజ్జమంతో స్టార్ట్ అవుతాయి. మనం ఈరోజు పల్లవి పాడుకొని డైరెక్ట్గా 7, 8 చరణాలు 2 పాడుకుందాం. సా పా సా పా సా సరి గ మ పద ని సా సని ద ప మ గ రే సా నీ దా పా దని సా దని సరి గ మ ప మ గ రే నీ సారి గ మ ప దని సని ద ప మ గ రే స కా మా క్షీ అంబా అనుదినము మరువక నే నీ పాద మూలెది కనుచు నౌమితిని శ్రీ కాంచి కా మా క్షే అంబా. అది పల్లవి. నెక్స్ట్ డైరెక్ట్గా 7th చరణం పాడుతున్నాను. నీ నీరి సరి నీరి నీ ద పద మా పగరి సరి నీ సరి గ మ ప మా ప సా ని ద ప మా గ రే సా నీ ద ని సరి గ మ ప మ గ రే నీ సరి గ మ ప సరి సరి గ మ పద మ ప గ రే గ మ పా మ పద ని స పద ని సరి గ మ గ రే స ని ద ప గ రే సా ని ద ప గ రే. అది స్వరం అండి. నెక్స్ట్ సాహిత్యం పాడుతున్నా. నీ పవన నిలయ సురస హృదయ కరవి ధృత కువలయ మదదనుజవ రణ మృగే గ్రాచిత
కలుష దహన ఘనా అపరిమిత వైభవము గలని స్మరణ మదిలో దాలచిన జనాదుల కుబహు పాదలనిచే ఇప్పుడు మా కవయమేయవే. అది సాహిత్యం. ఇప్పుడు స్వరానికి సాహిత్యానికి విడివిడిగా పాడుకుంటున్నాం ఒక్కొక్కదాన్ని. నీరి సరి నీ పావన నీరి నీద పద నీలయా సురస మపగరి సరి హృదయ కరవి. ఇక్కడ ముదయాకర అని ఉంది. కొంతమంది హృదయాకర అని పాడుతుంటారు. సాహిత్యంలో చిన్న చిన్న అక్షరాలు తేడాలు ఉంటాయి. హృదయాకరవి నిసరి గమప ధృత సుకువలయ మప సానిదప మదదనుజవా మగరి సరణ మృగే నీదని ద్రార్చిత సరి గమ పమగరి కలుషదఘనఘనా ని సరి గమ ప అపరిమిత వై సరి గమ పద భవముగలని మపగరే గమ స్మరణ మదిలో పామ పదని స దాలచిన జన పదని సరిగా దూలకు బహు మాగరి సని పాదలనిచే దప గరి ఇప్పుడు సాని దపగరే కవయమేయవే. అది సాహిత్యం. నీ పవన నిలయా సురస హృదయాకర విధృత కువలయ మద ధనుజవారణ మృగేంద్రార్చిత కలుషదహన ఘన అపరిమిత వైభవము గల నీ స్మరణ మదిలో తలచిన జనాదులకు బహు సంపదలను ఇచ్చేవు ఇప్పుడు మాకు అభయమీయవే అని. ఇచ్చేవి ఇప్పుడు మాకు అభయమీయవే అని వస్తుంది. ఇది సాహిత్యం. ఒక్కసారి మళ్ళీ సాహిత్యం మొత్తం పాడుతుంది. నీ పవన నీలయా సురస హృదయాకరవి ధృత కువలయ మదదనుజవారణ మృగే ద్రాచిత కలుషదఘనా అపరిమిత వైభవము గలని స్మరణ మదిలో దాలచిన జనాదుల కుబహు పాదలనిచే ఇప్పుడు మా కవయమేయవే మా క్షీ అంబా అనుదినము మరువక నీ పాదములెది కనుచు నౌమితిని
శ్రీ కాంచి మా క్షే అంబా. ఇదండి తర్వాత చరణాన్ని తర్వాత క్లాస్లో సాధన చేసుకుందాం. శ్రీ గురుభ్యో నమః.